జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులరా, నికా హలాలా అనేది ముస్లిం పెళ్లి చట్టాలలో అందరి మధ్యన చాలా గొడవలకు కారణమైనటువంటి విషయాల్లో ఒకటి. ముస్లిం సమాజంలో ఎవరైనా సరే ఒక భర్త గనుక తన భార్యకు 3 సార్లు తలాక్ 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 అని చెప్పి విడాకులు ఇచ్చినప్పుడు మళ్ళీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి చేసేటటువంటి ఒక పద్ధతినే నికా హలాలా అని చెప్పేసి అంటారనమాట. 3 సార్లు తలాక్ చెప్పడాన్ని త్రిబుల్ తలాక్ అని చెప్పేసి పిలుస్తారు. ఇందులో నికా అంటే పెళ్లి అని అర్థం, హలాలా అంటే ఏదైనా ఒక విషయాన్ని హలాల్ చేయడం అంటే ధర్మబద్ధం చేయడం అని చెప్పేసి అర్థం. ఒక ముస్లిం భర్త తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత అతను ఆమెను నేరుగా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కుదరదు. చూడండి, ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఆ భార్య 4 పనులను తప్పకుండా పూర్తి చేయాలి. మామూలుగా అయితే మన హిందువుల్లో కావచ్చు, లేకపోతే నాకు తెలిసి క్రిస్టియన్స్లో కావచ్చు, ఒకవేళ విడాకులు తీసుకుంటారు అంటే చాలా చోట్ల సంఘటనలు అన్నీ జరిగి ఉన్నాయి. మళ్ళా వాళ్ళు ఏంటంటే గతంలో వాళ్ళు గడిపినటువంటి రోజులు కావచ్చు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, లేకపోతే ఆ పిల్లలను చూసి కావచ్చు, మళ్ళా సరే కలుసుకున్న సందర్భాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి ఎటువంటి అబ్జెక్షన్లు ఉండవు, ఏముండవు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ సర్వసాధారణం. సరే, ఇక్కడ ఏంటంటే మళ్ళా ఒకవేళ కలుసుకోవాలనుకో, ఎవరు ఒక ముస్లిం భర్త కనుక వాళ్ళ భార్యకు విడాకులు ఇస్తే మళ్ళీ కలుసుకోవాలంటే ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి 4 పనులు తప్పనిసరిగా చేయాలి. ఆమె ఇంకొక మగవాడిని పెళ్లి చేసుకోవాలా. చూడండి ఎంత దారుణం. వీళ్ళు భార్య భర్త కలుసుకునే దానికి ఇంకొకటి ఎందుకు పెళ్లి చేసుకోవడం మళ్ళా? సరే, చేసుకునేదా ఆ పెళ్లి ఖచ్చితంగా పూర్తి కావాలంటే వాళ్ళిద్దరి మధ్యన శారీరక సంబంధం జరిగి ఉండాలి. చూడండి, అంటే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు కదా, ఊరికే పెళ్లి చేసుకుంటా ఉంటే కుదరదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఉండాలంట. ఇక రెండో భర్త ఆమెకు విడాకులు ఇవ్వాలా, లేకపోతే అతను చనిపోవాలా. అప్పుడు ఆమె వల్ల ఈయన ఎవరైతే మొదటి భర్త ఉన్నారో వాళ్ళ కాడికి రావచ్చు. ఇవన్నీ చేసిన తర్వాతే ఆమె తన మొదటి భర్తను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది. కానీ ఈ ఇస్లాం మతంలో మాత్రం మామూలుగా ఏం చెప్తా ఉంటారంటే, ఏదైనా భర్తల కోపంలో తొందరపడి తలాక్ చెప్పకుండా ఆపడానికే ఈ పద్ధతిని పెట్టినారని చెప్పి చెప్తా ఉంటారు. అంటే మామూలుగా ఏదో ఆవేశంలోనో లేకపోతే కొట్లాడుకోనో ఈ మారి విడాకులు అని చెప్పేసి పోతా ఉంటారు కదా. కానీ వాళ్ళను బెత్తులో పెట్టేదానికి, అంటే వాళ్ళని భయపెట్టేదానికి, అరే జాగ్రత్తగా ఉండండి రా, ఈ మారి విడాకులు ఇవ్వకూడదు, ఇది మంచి పద్ధతి కాదు, విడాకులు ఇస్తే దీనికి ఒక శిక్ష అనేది ఉంటుందని చెప్పి చెప్పేదానికి ఇది పెట్టారని చెప్పేసి చెప్తా ఉంటారు. అక్కడ ఏంటంటే తన భార్య ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అనేటటువంటి భయం మొగుడిని విడాకులు ఇచ్చేటటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండేలా చేస్తాదని చెప్పేసి అంటారు. కానీ చాలా మంది సమాజ సేవకులు అలాగే మహిళా సంఘాల వాళ్ళు దీనిని మనుషులకు తగని క్రూరమైనటువంటి పద్ధతిగా భావిస్తున్నారు. ఇది ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని చెప్పేసి తప్పబడతాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా విడిపిన వాళ్ళు మళ్ళీ కలుసుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళ మధ్య ఉన్న, ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ మధ్య ఉండేటటువంటి ప్రేమో లేకపోతే ఆ ఎమోషన్సో లేకపోతే బాధ్యతలో ఏయో ఉంటాయి కదా, లేదు వాళ్ళు కోరుకోరు కదా. అంటే మళ్ళా పైగా ఏంటంటే వాళ్ళు కలవాలనుకుంటున్నారు అంటే మళ్ళా ఏం పోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, అతనితో మళ్ళా శారీరక సంబంధాన్ని పెట్టుకోవడం, అతను విడాకులు ఇవ్వడం, మళ్ళా విడాకులు ఇచ్చిన తర్వాత ఏమొచ్చి ఇతనితో కలుసుకోవడం. మానసికంగా వాళ్ళు ఎంత కుళ్ళిపోతారా. భర్తన్నా మానసికంగా బాధపడతాడు, భార్య అయితే శారీరకంగా కూడా బాధపడాలి. చూడండి, ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా కొంతమంది దీన్ని కేవలం ఒక రాత్రి పెళ్లిగా మార్చేసి వ్యాపారం చేస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇస్లాం సమాజంలో ఈ నికా హలాలా ఆచారం నిజానికి విడాకులను ఆపడానికి ఎత్తించారని చెప్పేసి చెప్తా ఉన్నప్పటికీ వాడుకలో ఇది చాలా రకాలుగా దుర్వినియోగం అయితే అవుతుంది. దీనివల్ల ఆడవాళ్ళు మానసికంగా, శారీరకంగా అలాగే డబ్బు పరంగా చాలా వేధింపులకైతే గురవుతారు. కొంతమంది మొల్లాలు లేకపోతే మౌల్వీలు లేకపోతే వేరే వాళ్ళు ఈ హలాలాను ఒక బిజినెస్ లాగా మార్చేశారు. ఇది కేవలం ఏంటంటే నాకు తెలిసి దీన్ని అందరూ సమర్థించరు. ఇది ఒక కుట్ర. ఏంటంటే కొంతమంది ఎవరైతే ఆ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు చేసేటటువంటి ఒక కుట్ర అన్నమాట ఇది. లేకపోతే అందరూ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఇది ఎవరైతే మాత్రం విడాకులు తీసుకున్న ఆడవాళ్ళను మళ్ళీ మొదటి భర్త దగ్గరకు పంపించడానికి కొన్ని వేల రూపాయల ఫీజులు అయితే వసూలు చేస్తున్నారంట. కొందరైతే కేవలం ఒక రాత్రి పెళ్లి చేసుకుని శారీరక సంబంధం అయిపోయాక విడాకులు ఇస్తామని చెప్పి ముందే అగ్రిమెంట్లు చేసుకున్నారంట. అసలు వినేదానికే దారుణంగా ఉన్నది ఈ విషయం. ఇది పెళ్లి అనేటటువంటి పవిత్రమైన బంధాన్ని చెడగొడుతుంది, అవునా కాదా? భర్తను మళ్ళీ పొందాలనే ఆశతో ఉన్నటువంటి ఆడవాళ్లను రెండో భర్త లేకపోతే ఈ మధ్యవర్తులు లైంగికంగా వేధిస్తున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయంట. మీరు చూసినారో లేదో, చాలా ఆర్టికల్స్ లో వస్తూ ఉంటది, న్యూస్ లోనవి, లేకపోతే కొన్ని చోట్ల సినిమాల్లోనూ వాటిలో చూపిస్తూ ఉంటారు. ఇప్పుడేమో వీళ్ళు కలవాలనుకుంటారు. సరే, నేను ఇందాక చెప్పినట్టు ఎవరో కొంతమంది మత పెద్దలో లేకపోతే వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమె ఏదో పెళ్లి చేసుకుంటారు. ఏది పెళ్లి చేసుకొని నీకు మళ్ళా హలాల్ అయిన తర్వాత నీకు విడాకులు
ఇస్తాను అని చెప్తారు. కానీ అతను ఇవ్వడం ఏది, మళ్ళీ అతను విడాకులు ఇవ్వడం, ఆ అమ్మాయిని అట్టే పెట్టుకుంటాడు. ఇతనేమో అడుగుతానే ఉంటాడు, ఎప్పుడు నా భార్యకి ఎప్పుడు విడాకులు ఇస్తావు, ఎప్పుడు తలాక్ చెప్తావు అని చెప్పేసి భర్త అడుగుతానే ఉంటాడు. ఆ పెళ్లి చేసుకునే ఆయన ఈడు కథం అడిగిపోయి జీవితమే పోయి. దీనినే చాలా మంది సమాజ సేవకులు చట్టబద్ధమైనటువంటి అత్యాచారం అని చెప్పేసి అంటా ఉంటారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ లాంటి ప్రాంతాల్లో భర్త స్నేహితుడితోనూ లేదా మామతో బలవంతంగా హలాలా చేయించినటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇకపోతే బహుభార్యత్వం. ఇక్కడ బహుభార్యత్వం అంటే ఒక మగవాడు ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండేటటువంటి పద్ధతి అన్నమాట. మామూలుగా అయితే ఇస్లాం ధర్మం ప్రకారం ముస్లిం మగవాళ్ళు ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఉండాలి. కానీ ఇది కొన్ని కండిషన్లకు లోబడైతే ఉంటుందంట. ఈ పద్ధతిలో భర్త తన భార్యలందరినీ కూడా ఒకే విధంగా చూడాలంట. ఇప్పుడు సపోజ్ ఒక 4-5 మంది ఉంటారు అనుకుందాం, ఓ 3-4 ఎంతమంది ఉంటారు, ఎంతమంది అయితే భార్యలు అయితే ఉంటారో అందరినీ కూడా ఒకే విధంగా చూసుకోవాలా. అందరినీ కూడా పోషించగలిగేటటువంటి ఆర్థిక శక్తి ఉండాలంట. ప్రతి భార్యకు విడివిడిగా ఇల్లు ఇవ్వాలంట. అలాగే అందరికీ సమానమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించాలంట. అందరినీ ఒకే విధంగా చూసుకోవాలా. అందరికీ ఏం తక్కువ కాకుండా చూసుకోవాలా. అది ప్రేమైనా డబ్బులైనా ఏదైనా కూడా అన్ని విషయాల్లో అందరినీ ఒకటిగానే చూడాలా. ఇది కేవలం ఒక అనుమతి మాత్రమే, ఖచ్చితంగా చేయాలనేటటువంటి రూల్ అయితే కాదు. కానీ చాలామంది దీన్ని ఒక ఆయుధంగా మార్చుకుని ఎక్కువ మందిని పెళ్లిళ్ళు చేసుకొని ఎక్కువ మంది పిల్లల్ని అయితే కంటా ఉంటారు. నిజానికి ఈ బహుభార్యత్వం అలాగే ఎక్కువ మందిని పిల్లల్ని కండం అనేది మన దేశంలోనే ఎక్కువగా నడుస్తుందంట. నాకేమన్నా ఎందుకంటే మనకు కూడా దాని విషయంలో పూర్తిగా తెలియదు కదా. మామూలుగా అయితే ఇస్లాం ధర్మం ప్రకారం డబ్బు పరంగా సాకగలిగితేనే ఎక్కువ పెళ్లిళ్ళు అనేవి చేసుకోవాలా. కానీ అసలు పైసా లేనటువంటి రోహింగ్యా ముస్లింలు కూడా 4-5 పెళ్లిళ్ళు చేసుకుని డజన్ మంది పిల్లల్ని కంటున్నారు. ఈ రకంగా వీళ్ళు జనాభాను పెంచుకుంటా పోతారు. కొంతమంది వాంటెడ్ గానే చేస్తారు. ఎవరు ఈ జిహాదీ వాళ్ళు, మత పిచ్చి వాళ్ళు అంతా ఉంటారు కదా, వాళ్ళు వాంటెడ్ గానే చేస్తారు. ఇది జరుగుతుంది కొన్ని చోట్ల. అయితే వీళ్ళందరినీ సాకుతుంది మాత్రం మన హిందువులే. మనం కట్టేటటువంటి పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఉచిత పథకాలతోనే వీళ్ళంతా బతుకుతారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. పాకిస్తాను మతం ఆధారంగా మేము విడిపోతామని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు అడిగినారు. సరే, ఆ దేశాన్ని వదిలేసిన పోయింది. ఇకపోతే బంగ్లాదేశ్ వాళ్ళు ఊరనైనా పాకిస్తాన్ వాళ్ళ చేతలో మేము నలిగిపోతున్నాము, మీరే కదా మమ్మల్ని ఒక దేశానిగా విభజించింది, వాళ్ళే మమ్మల్ని ఇప్పుడు టార్చర్ పెడతారు, కనీసం ఇక్కడ మానవ హక్కులు అనేటివి లేవు, మా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు, మమ్మల్ని హత్యలు చేస్తారు, పసిబిడ్డలను కూడా చూడకుండా వాళ్ళని కూడా కడతీరుస్తున్నారని చెప్తే మన వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి పాకిస్తాన్ వాళ్ళ నుంచి బంగ్లాదేశ్కు స్వాతంత్రం కల్పించి దాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేశారు. మీకు సరే అప్పుడేందో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకంటే ఒక ప్రత్యేక దేశం ఉండదు కదా. మీకు ఏం పీకే పని ఇక్కడికి భారతదేశంలోకి ఏం పీకడానికి వస్తున్నారు? ఇప్పుడు ఈ దేశంలో పుట్టినోళ్ళు ఈ దేశంలో పెరిగిన వాళ్ళు అంటే అదొక రకం. ఎవడో పక్కన ఉండి మేము ఎందుకు భరించాలా, మేము ఎందుకు పోషించాలా, అసలు మిమ్మల్ని ఈ దేశంలోకి మేము ఎందుకు రానియాలా? వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఇక్కడ కోట్ల మంది ఉన్నారు. ఓయమ్మ కథ అయితే మామూలుగా ఒక రకం అయితే కాదు. దీంతో ఇప్పుడు మన దేశంలో ఈ నికా హలాలా అలాగే బహుభార్యత్వం గురించి ఒక పెద్ద డిస్కషన్ అయితే నడుస్తుంది. ముస్లిం సమాజంలో వాడుకలో ఉన్నటువంటి ఈ నికా హలాలా అలాగే బహుభార్యత్వం లాంటి ఆచారాలు రాజ్యాంగానికి లోబడి ఉండాయా లేదా అనేటటువంటి విషయాన్ని ఇకపైన సుప్రీంకోర్టు అయితే చెక్ చేయనుండాలి. ముస్లిం పర్సనల్ లాలో భాగమైనటువంటి నికా హలాలా అలాగే బహుభార్యత్వం ఆచారాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను కాల రాస్తున్నాయా లేదా అనే విషయాన్ని సుప్రీంకోర్టు లోతుగా పరిశీలించాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఈ పద్ధతుల చెల్లుబాటును తేల్చడానికి 5 జడ్జీలతో కూడినటువంటి ఒక ప్రత్యేక రాజ్యాంగ బెంచ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే నిర్ణయించింది. ఈ ఆచారాలు ఆడవాళ్ల గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం, ఆర్టికల్ 15 ప్రకారం వివక్ష చూపించడం అలాగే ఆర్టికల్ 21 ప్రకారం బతికే హక్కులను ఉల్లంఘిస్తున్నాయని చెప్పేసి ఈ పిటిషన్లో వేసినటువంటి వాళ్ళు వాదిస్తూ ఉండడంతో సుప్రీంకోర్టు ఈ ముఖ్యమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. అలాగే పోయినసారి ట్రిపుల్ తలాక్ను బ్యాన్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా ఈ నికా హలాలా అలాగే ఈ బహుభార్యత్వం విషయంలో సుప్రీంకోర్టుకు పూర్తిగా హెల్ప్ చేసి ఆడవాళ్ల హక్కులకు సపోర్ట్ నిలిచే ఛాన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గంలో ఉన్నటువంటి నికా హలాలా అలాగే బహుభార్యత్వం లాంటి ఆచారాలపైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో క్లియర్ కట్ గా తన అభిప్రాయాన్ని అయితే చెప్పింది. నికా హలాలా అలాగే బహుభార్యత్వం లాంటి పద్ధతులను కేంద్ర ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకిస్తుంది. గతంలో ట్రిపుల్ తలాక్ విషయంలో ఎలాంటి
ఎలాంటి నిర్ణయం అయితే తీసుకునిందో ఈ విషయంలో కూడా అదే స్టాండ్ను కంటిన్యూ అయితే చేస్తుంది. ఆడవాళ్లకు సమానమైనటువంటి గౌరవం అలాగే హక్కులు ఉండాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం అయితే చెప్పింది. దీన్ని బట్టి సుప్రీంకోర్టు కూడా మోడీ ప్రభుత్వం చెప్పినటువంటి దారిలోనే నడిచి ఈ నికా హలాలను అలాగే బహుభార్యత్వాన్ని రద్దు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మన దేశంలోని ముస్లిం ఆడవాళ్ళు త్వరలోనే అందరిలాగే అంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళలాగే స్వేచ్ఛగా బతకబోతున్నారు. అది విషయం అయితే మిత్రులారా, సమాజంలో ఎన్నో కుటుంబాలను వేధిస్తున్నటువంటి ఈ నికా హలాల అలాగే బహుభార్యత్వం లాంటి ఆచారాల వెనక ఉన్నటువంటి అసలు నిజాలు ఇవి. ఈ పద్ధతుల వల్ల ఎంతో మంది మహిళలు పడుతున్నటువంటి బాధలు అలాగే సుప్రీంకోర్టు తీసుకోబోయేటటువంటి సంచలన నిర్ణయం గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోలోని నిజాలు ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి వెంటనే ఈ వీడియోను లైక్ చేసి అలాగే మీ మిత్రులకు మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ అందరికీ షేర్ చేయండి. సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి మరిన్ని నికార్సైన నిజాలు, సంచలన వార్తలు అలాగే లోతైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.